అర్థమైంది కదా. ఈరోజు నా బర్త్డే పార్టీకి చాలా ముఖ్యమైన గెస్ట్లు వస్తున్నారు. తాతయ్య గారు ఇన్వైట్ చేశారు. డిసిప్లైన్గా ఉండు, అర్థమైందా? ఏం లేదమ్మా, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నా. ఇంక చాలా ఆపరా. ప్రియాంక నిన్ను ఎంతగా ఇష్టపడుతుందో అర్థమవుతుందా నీకు? పెళ్లి మాట అనుకున్నావో లేదో, ఇంతలోనే నీ బర్త్డేకి ఫస్ట్ విషెస్ చెప్పాలన్న ఆశతో తనొక ఆడపిల్లనన్న విషయం మర్చిపోయి అర్ధరాత్రి పూట ఇంటికొచ్చింది. అలాంటి అమ్మాయిని కాదనుకుని ఝాన్సీయే కావాలి అంటున్నావు. అయినా ఆ అమ్మాయికి లేని క్వాలిటీ ఝాన్సీలో ఏముందిరా? నా మనసులో ఉన్న ప్రేమమ్మా, ఆ ప్రేమని ఝాన్సీకి ఇచ్చాను. అది ప్రేమ కాదురా, ప్రమాదం. నీతో పాటు ఝాన్సీ జీవితాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు. ఇదెక్కడికి దారితీస్తుందో, ఎవరిని ముంచేస్తుందో అని భయపడుతూ బతుకుతున్నాను. అమ్మా, ఎటువంటి ప్రమాదమైనా ఆఘాతమైనా నేనెదుర్కొంటాను, సాల్వ్ చేస్తాను. నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ భయపడకు, ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాను. నేను చెప్తే నువ్వు వినవు కానీ. సరే పద, నలుగు పెట్టి స్నానం చేయిస్తాను, పద. అమ్మా, నేను చిన్నపిల్లాన్ని కాదు, ఇటివు, నేను తలంటుకుంటాను. అర్థమవుతుందిరా, నువ్వు చాలా పెద్దవాడివైపోయావని. అందుకే నా మాట వినడం లేదు. సర్లే, తొందరగా స్నానం చేసిరా. ఇన్నాళ్ల తర్వాత మందాకిని ఫోన్ చేస్తుందేంటి? తనకు నా మీదున్న కోపం పోయిందా లేదా? హలో హలో, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు గుర్తుపట్టారా నన్ను? తెలుసు, డాక్టర్ మందాకిని గారే కదా? ఎస్, నేనే. చెప్పండి. సిటీలో బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్గా అవార్డు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. లేటుగా చెప్తున్నందుకు సారీ. అయ్యో, పర్వాలేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నేనే డైరెక్ట్గా వచ్చి విష్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. మీరు ఇలాంటి అవార్డ్స్ ఎన్నో సాధించాలని, మీ హాస్పిటల్ మరింత డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ ఫర్టిలిటీ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మంచి డాక్టర్గా మీకు కూడా గుడ్ విల్ ఉంది. మీరు కూడా అతి త్వరలో అవార్డు తీసుకుంటారు. నో 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 నో, మీరు నన్ను సంతోషపెట్టడానికి ఆ మాట చెప్తున్నారు. ఈ ఫీల్డులో మీరుండగా మిమ్మల్ని రీచ్ అవ్వడం, మీ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడం నా వల్ల కాదు. ఇన్ఫాక్ట్ ఎవ్వరి వల్ల కాదు. లేదు లేదు, మీరు నా మీద అభిమానంతో అలా మాట్లాడుతున్నారు. నీ మీద అభిమానం కాదు కృష్ణప్రసాద్, నా గుండెల్లో మండుతున్న పగ. హలో. థ్యాంక్ యూ డాక్టర్. అవును, రీసెంట్గా మీ హాస్పిటల్లో ఏదో కేస్ ప్రాబ్లం అయిందని విన్నాను, నిజమేనా? ఈ విషయం మీకెలా తెలుసు? కంగారు పడకండి, ఒకే ఫీల్డ్లో ఉంటున్నాం, తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి.
అందులోనూ మన పరిచయం ఎప్పటిది కాదు. ఒకరి బాగోగులు ఇంకొకరికి తెలుస్తాయి. బట్ డోంట్ వరీ కృష్ణప్రసాద్ గారు, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను సపోర్ట్గా ఉంటాను. నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు. థ్యాంక్స్ మందాకిని గారు, మీరు ఆ మాట అన్నారు, నాకంతే చాలు. ఓకే, సీ యూ సూన్ డాక్టర్. త్వరలోనే కలుద్దాం. ఉంటాను. ఏంటి వైశాలి అలా చూస్తున్నావు? నేనేంటి కృష్ణప్రసాద్కి కంగ్రాట్స్ చెప్పడం ఏంటి అని ఆలోచిస్తున్నావా? మీ మనసులో ఏముందో నాకు తెలుసు మేడం. మీ మాటలు కృష్ణప్రసాద్కి సపోర్ట్గా ఉన్నా మీ ఆలోచనలు ఆపోజిట్గా ఉంటాయి. తను ఎంత తక్కువ టైంలో ఎదిగాడో అంతకన్నా తక్కువ టైంలోనే మీరు తనని కొలాప్స్ చేస్తారు. ఎస్, చేసి తీరాలి. కృష్ణప్రసాద్ వల్లే నా చెల్లెలు చనిపోయింది. ఇప్పుడు ఈ ఫీల్డ్లో కూడా టాప్లో ఉన్న నన్ను దాటి ముందుకు వెళుతున్నాడు. నా హాస్పిటల్కున్న రెప్యుటేషన్ పడిపోయేలా చేస్తున్నాడు. నేనేంటో చూపిస్తా. ఇప్పట్నుంచి ఆ కృష్ణప్రసాద్ డౌన్ఫాల్ని ఎంజాయ్ చేద్దాం. యాండి హ్యాపీ బర్త్డే రా గౌతమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గౌతమ్. గౌతమ్, థ్యాంక్ యూ. తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. మావయ్య గారు, చిరంజీవ సుఖీభవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నిండి నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండు. ఇదిగో నీ పుట్టినరోజు నాడు నేను నీకిస్తున్న బహుమానం. థ్యాంక్స్ తాతయ్య. అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకో. విష్ యూ ఆల్ ది సక్సెస్ గౌతమ్. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నాన్నా. లే నాన్నా. ఏమండి, ఇవ్వండి. అత్తయ్య దగ్గరికి వెళ్ళు. మృణాల్ని. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్. త్వరగా ప్రమోషన్ రావాలి. మృణాల్ని అది లేవు. రే చేయవరా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బాబాయ్. రే 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 నా దగ్గర ఈ కాళ్ళ మీద బట్టాలు ఈ ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులేరా. ఈసారికి దీంతో అడ్జస్ట్ అవరా. నెక్స్ట్ బర్త్డేకి బంగారు కిరీటం చేయిస్తా. ఎరా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఆ ప్యాకింగ్ లో ఏదో సబ్బు పెట్టో టీ గ్లాసు పెట్టుంటావు కదా. ఇచ్చి నోరు మూసుకుని వెళ్లకుండా ఆ దిక్కుమాలిన నోటి దొరదెందుకు? కిరీటం చేయిస్తాను, సింహాసనం చేయిస్తాను అంటావు. వాడేమన్నా అడిగాడా నిన్ను? మన్నించండి పితృదేవా, నేను రాత్రి కూడా ఏదో కొంచెం అనుచితంగా ప్రవర్తించానట. దానికి కూడా మిమ్ములను క్షమాపణ వేడుకుంటున్నాను. అనుచితంగా కాదురా, అసహ్యంగా ప్రవర్తించావు.
పైగా గ్రాంధిక భాష ఒకటి, పితృదేవ అంట, దెయ్యమొహం ఒకటి వేసుకొని. ఏదో డాక్టర్ తాగమన్నాడని అప్పుడప్పుడు 2 పెగ్గులు తాగుతున్నాను అంతే. నేనేం తాగి వాగేవాడిని కాదు. ఆ, ఏం పద్మా, నీకు తెలుసు కదా, చూస్తావేంటి చెప్పు. నాకు ఆపరా నీ నాటకాలు. అయినా రోజు తాగమని చెప్పిన డాక్టర్ గాడేవాడు నీలాగే నిత్య దరిద్రుడై ఉంటాడు. వేస్ట్ ఫెలోస్ అండ్ వేస్ట్ ఫెలోస్. నిజమేనా? అరే, కావాలంటే నీ మీద ఒట్టు. చిన్నరమై. అయినా పొద్దున్నే నీతో ఈ పనికి మళ్ళీ డిస్కషన్ అవసరమా? దూరంగా వెళ్ళి కూర్చోపా. గౌతమ్, నీ చేత అందరికీ స్వీట్స్ తినిపించు. ముందు మీరే తీసుకోండి. ఆ, మీ నాన్నకివ్వు. ఇవ్వరా? పిల్లలు స్వీట్ తీసుకోండి. Once again, happy birthday, బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ. స్వీట్స్ తీసుకున్నారు కదా, ఇక వెళ్ళండి. చూడు ఝాన్సీ, ఈరోజు గౌతమ్ బర్త్డే పార్టీకి మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ టైంలో నువ్వు కానీ పిల్లలు కానీ బయటికి రాకూడదు. వచ్చిన అతిథులు మిమ్మల్ని చూసి ఎవరు ఏమిటని అడిగితే మీ గురించి చెప్పే టైము ఓపికే కాదు, ఆ అవసరం ఆ అగత్యం కూడా మాకు లేదు. తెలివితేటలు ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండండి. నువ్వు రాకు, పిల్లల్ని రానివ్వకు. ఈ ఫంక్షన్ హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. నన్ను రావద్దంటున్నారు. ఓకే, పర్వాలేదు. కానీ పిల్లలేం పాపం చేశారు సార్? గౌతమ్ గారంటే పిల్లలకి చాలా ఇష్టం. ఈరోజు ఆయనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళకైనా అవకాశం ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు సార్, మీ మనవళ్ళు. చాలే ఆపో. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఎవరికి మనవాళ్ళు? వాళ్ళకి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధము లేదు. చూడండి, నువ్వు గాని పిల్లలు గాని ఆ టైంలో చుట్టుపక్కల కనపడడానికి కూడా వీల్లేదు. తాతయ్య ప్లీజ్. తాతయ్య, నా బర్త్డేకి నేను చేస్తున్న చిన్న రిక్వెస్ట్ తాతయ్య, ప్లీజ్ వాళ్ళని రానివ్వండి. ఈ పిల్లలు ఎవరు ఏంటి అని అడిగి తెలుసుకునేంత ఇంట్రెస్ట్ పార్టీకి వచ్చిన వాళ్ళకు ఉండదు. అవును మావయ్య, ఈరోజు గౌతమ్ పుట్టినరోజని మనమందరం ఆనందంగా ఉన్నాం. పాపం చిన్న పిల్లలే కదా, వాళ్ళ ఆనందాన్ని దూరం చేయడం ఎందుకు? ఒప్పుకోండి మావయ్య. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ
కేవలం పిల్లలకు మాత్రమే అనుమతిస్తున్నాను. ఝాన్సీ రావడానికి వీల్లేదు. థ్యాంక్స్ తాతయ్య. రమ్మన్నాను కదా అని వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తించకండి. ఓ పక్కన కూర్చొని తినేసి వెళ్ళిపోండి. అంతేగాని అరవటం గంటటం లాంటివి చేస్తే అట్నుంచటే బయటకు పంపించేస్తాను. అర్థమైందా? సాయంత్రం దయచేద్దరు గాని ఇక బయలుదేరండి. పదండి. పిల్లలన్నాక అరవకుండా గెంతకుండా ఎలా ఉంటారు? గొప్పోడు కడుపును పుట్టానురా బాబు. అయినా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మహానుభావుడు బుద్ధిలేవలేదు. ఏంట్రా కొనుక్కుతున్నావు? ఏం లేదు నాన్న, హ్యాపీ బర్త్డే. నాకు బర్త్డే విషయం చెబుతాడేంట్రా? ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వు. హలో హీరో, స్పెషల్ గా చెప్పాలా నీకు? గంట నుండి ఫోన్ చూస్తున్నావు. నీకు చెప్తున్నాను కదా, కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా అలా చేస్తున్నావేంటి? ఏంటి డాడీ మీరు ఈ రోజు హాస్పిటల్ పని పెట్టుకోవద్దని చెప్పాను కదా మీకు, అయినా వెళ్ళారేంటి? అర్జెంట్ కేసుంటే వెళ్ళానమ్మా. సరే సరే, వచ్చేసారు కదా, వెళ్ళండి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఆ, ఆ, దేనికమ్మా? ఓ మై గాడ్, ఏంటి డాడీ అలా అన్నారు? గౌతమ్ సార్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళాలి కదా, మర్చిపోయారా? ఓ చూడండి, ఎప్పుడో సాయంత్రం ఫంక్షన్ అయితే ఇప్పుడే రెడీ అవ్వండి అవ్వండి అంటూ తెగ హడావిడి చేసేస్తుంది మీ కూతురు. బర్త్డేకి ఇంత హడావిడి చేస్తుందంటే ఇక పెళ్ళప్పుడు ఇల్లు పీకి పందిరేస్తుందేమో. మా అందరినీ రెడీ అవ్వు అని గొడవ చేస్తున్నావే, ఇంతకీ అల్లుడు గారికి ఫోన్ చేసి విషెస్ అయినా చెప్పావా? ఫోన్ చేసి చెప్పడం ఏంటమ్మా, నైట్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. రాత్రిపూట వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అంటే అమ్మా, గౌతమ్ గారిని సర్ప్రైజ్ చేద్దామని నైట్ 12 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూసేశారు. సో అక్కడే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో గౌతమ్ గారి చేత కేక్ కట్ చేయించి విషెస్ చెప్పి వచ్చాను. ఏంటి అందరూ ఉన్నారా? అసలు బుద్ధుందా నీకు? అర్ధరాత్రి పూట ఎవరైనా అలా వెళ్తారా? వాళ్ళు ఏమనుకుంటారు? నీ గురించి మా పెంపకం గురించి వాళ్ళేమైనా తప్పుగా అనుకుంటే? అలా ఏం అనుకోర్లే అమ్మా, నిజానికి వాళ్ళంతా నా ధైర్యానికి గౌతమ్ గారి మీదున్న ప్రేమకి నన్నెంతో మెచ్చుకున్నారు తెలుసా? చాలే ఊరుకో, సిగ్గు లేకపోతే సరే. చేసింది చాలక నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? పోనీలే దేవిక, వాళ్ళకు మన ప్రియాంక బాగా నచ్చింది. మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే చాలనుకుంటున్నారు. మన ఉద్దేశం మంచిదైనప్పుడు భయపడడం దేనికి? పైగా రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్లే అర్థం చేసుకుంటారులే. అయినా పెళ్లి కాకుండానే కాబోయే భర్తకి ఫస్ట్ బర్త్డే విషెస్ తనే చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే ఇంకా పెళ్ళయ్యాక మనల్ని మర్చిపోతుంది కూడా. డాడీ సర్లే, సపోర్ట్ చేసింది చాలు గాని మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. లేట్ అయితే మీ ఏంజల్ కూతురు రాక్షస్ గా మారుతుంది డాడీ. నిన్ను ఆగరా, ఆగు. ఆగరా, ఆగు ప్రియాంక. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉయ్యిరా, ఉయ్యిరా. ఏంటమ్మా నువ్వు? అందరూ మనవాళ్లే కదా, ఇప్పుడు దిష్టి తీయడం ఎందుకు? చాదస్తం కాకపోతే. నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందిరా. ఎవరి కళ్ళు నీ మీద పడకూడదు. ఇప్పటికే ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, నా మాట వినకుండా పోతున్నావు. మళ్ళీ అక్కడికే వచ్చావా? అవును,
ఏంట్రా ఇప్పుడు చూసావు కదా నీ పుట్టినరోజని అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే నువ్వు మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా. మేమందరూ అనుకున్నట్టుగా ప్రియాంకకి నీకు పెళ్లి జరిగితే ఈ ఇల్లు ఇంకా కళకళలాడుతూ ఉంటుందిరా. అప్పుడు ఎవరు నిన్ను వేలెత్తి చూపించలేరు, పన్నెత్తి మాట కూడా అనలేరు, గర్వంగా తలెత్తుకుని ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? మనం తలదించుకునే పరిస్థితి ఏముంది? ఇప్పుడు లేకపోవచ్చురా, కానీ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని నా భయం. మీ తాతయ్య గారు చెప్పినట్టు నువ్వు ప్రియాంకని పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఈ ఇంటికి దూరం అవుతావని నా భయం రా. అదే జరిగితే నేను బతకను. అమ్మా, ఎందుకు అలా మాట్లాడతావు? మాట్లాడడం కాదురా, మొరపెట్టుకుంటున్నాను. ఇప్పటికే నా పెద్ద కొడుకుని కోల్పోయి నేను జీవచ్చవల్లా బతుకుతున్నాను. ఇప్పుడు నా గుండె కొట్టుకుంటుంది అంటే కారణం నిన్ను చూసేరా, నీకోసమేరా. దయచేసి నా బాధను అర్థం చేసుకోరా. ప్రియాంకకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అర్ధరాత్రి పూట మన ఇంటికొచ్చి మరీ నిన్ను విష్ చేస్తుంది చెప్పు. ప్రియాంక కంటే ముందు ఝాన్సీ మిస్ చేసింది మామ్. తను కూడా అర్ధరాత్రి చెప్పింది. ప్రియాంకని పెళ్లి చేసుకుంటానని చెప్పు గౌతమ్. లేదమ్మా, నేను ఝాన్సీని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను. దీపక్ని ఐడెంటిఫై చేశారంట. మన దీపక్ ని తీసుకొని రమ్మనొచ్చు కదా. ఎక్కడికి తీసుకుని రావాలి? కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. పొరపాటున ఝాన్సీ ప్రియాంక ఎదురు పడితే